ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పూల నారుమడి సాగులో మెలకువలు ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం దేశవాళీ మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశంపై హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామ రైతు భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడంలో ఉన్నటువంటి ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వినండి, పూల నారుమడి సాగులో మెలకువలు ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారితో పరిచయం. పరిచయకర్త మోతే చిరంజీవి. ఉద్యానవన శాఖలో పూల పెంపకం కూడా చాలా ముఖ్యమైనది. మరి ఈ పూల పెంపకం చేపట్టేటువంటి రైతులు అధిక దిగుబడి సాధించాలంటే ఏం చేయాలి, వచ్చేటువంటి తెగుళ్ల నివారణకు గాను నారులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతు నారును పెంచేటప్పుడు ఏ విధమైనటువంటి పద్ధతులను అనుసరించాలి, మరి ఏ విధమైనటువంటి పద్ధతులను అనుసరించినట్లయితే నారు దశలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను కరీంనగర్ 1 కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో ఉద్యానవన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జి వేణుగోపాల్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్. ఆ నారుమడిని ఏ విధంగా పెట్టాలంటారు? ఇప్పుడు పూల పెంపకం చేసుకునే రైతుల్లో ముఖ్యంగా మనకు వచ్చేసినటువంటి మన దగ్గర వచ్చేసి బంతి, చామంతి, లిల్లీ ఇవన్నీ కూడా మనకు మన దగ్గరలో ఎక్కువగా సాగు చేసినటువంటి పంటలు అనమాట. పూలల్లో లిల్లీ వచ్చేసి మనకు దుంపలు ఉంటాయి కాబట్టి అది ఒక 10 సెంటీమీటర్లకు ఒకటి మనము నాటుకునే అవకాశం ఉంటుంది. అది నేరుగా విత్తుకుంటాం అనమాట లిల్లీని. అదే విధంగా చామంతి అయితే మొలకలు మనకు అందుబాటులో ఉంటాయి. ఇది మనకు వచ్చేసి మనకు ఎత్తైన మొలలు అయితేనే మనకు ఒక్కొక్కటి వచ్చేసి మనకు 10 సెంటీమీటర్లు కొట్టి 15 సెంటీమీటర్లు కొట్టి మనం నాటుకుంటున్నాము. ఒకవేళ డ్రిప్ పద్ధతి ఉందనుకోండి 2 వరుసలు నాటుకుంటాం అనమాట. అదే బంతి అనుకోండి ఎటు చూసినా 2 ఫీట్లు చొప్పున మనం నాటుకున్నట్లయితే ఎట్లయినా ఎకరానికి 10,000 మొక్కలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనము ఈవెన్ చామంతి కూడా ఒకవేళ మనకు ఆల్రెడీ తోట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ యొక్క తోటలో ఉంటే కొమ్మలు కత్తిరించేసి ఇండోల్ బిట్రిక్ యాసిడ్ అనే మనకు మందు ఉంటుందన్నమాట. అది ఒక 1 గ్రామ్ ని మనం ఒక 10 లీటర్స్ వాటర్ లో కలుపుకొని దాంట్లో ముంచుకొని ఆ కొమ్మల్ని నాటుకోవడం ద్వారా కూడా వేనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నారు పెంచుకోవచ్చు మన చామంతిది. లేదు అంటే బంతి ఏందనుకో ట్రేలలో మనం నాటుకుంటాం అనమాట. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనము ప్రజెంట్ అయితే మనం నాటుకోవచ్చు అనమాట ఏ పూల సాగులో. మరి ఈ పూల సాగు చేసేటువంటి నారుమడి పెంపకం విధానంలో గనక చూసినట్లయితే కూరగాయల లాగానే వీటికి కూడా ఏమన్నా పద్ధతులు ఉంటాయా నారుమడి పెంపకంలో? ఇవన్నీ కూడా కూరగాయలకు ఏవైతే ప్రోటీన్లు మనం వాడుతున్నామో ఆ యొక్క ప్రోటీన్ అన్ని ఈ యొక్క బంతి విత్తనాలని, అదేవిధంగా మనకు చైనాస్ట్ కూడా మనకు మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ యొక్క చైనాస్ట్ విత్తనాలు కానివ్వండి, అదేవిధంగా గైలాడియా ఉంది, గైలాడియా విత్తనాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం ఈ యొక్క చిన్న ప్రోటీన్ లో మాత్రం వాడుకోవచ్చు మనము. అదేవిధంగా చామంతి అయితే మనము ఈవెన్ ఎత్తైన మళ్ళీ కూడా మనము నాటుకోవచ్చు. కొమ్మలు నాటుకొని కూడా మనం వాటిని తీసుకుని నాటుకోవచ్చు. లేదు మనం మార్కెట్ కమర్షియల్ గా చేస్తున్నాము, వేరే రైతులకు మనం ఇవ్వాలనుకున్నా గానీ ఈ యొక్క ట్రైలర్లను నాటుకొని కూడా మనము ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నారుమడి పెంపకంలో చూసినట్లయితే ఆ నేలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి పూల నారుమడిలో?
మనకు ముఖ్యంగా నేలలన్నిటి కూడా వాటి యొక్క ఉదయం సూచిక వచ్చేసి 5.5 నుంచి 6.5 వరకు ఉండాలి. లేదు ఇంకోటి మనకు ఈ యొక్క భూసార పరీక్ష ద్వారా మనకు తెలుసుకున్నా గానీ మంచిది. అదే విధంగా ఈ యొక్క సాయిల్ సోల్యుషన్ అంటే మనకు ఈ యొక్క మట్టిని అనేది మనము తయారు చేసుకోవాలి. అంటే మనకు ఈ యొక్క నారు దశలోనే నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఖర్చుతో ఆ డబ్బులతో మనం ఏం చేస్తామంటే విత్తనం కచ్చుకొని లేదా నారు మొక్కలు కచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం అనమాట. అవన్నీ వాటి యొక్క వేర్లన్నీ కుళ్ళిపోకుండా ఉండడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క రైతు ఈ దశలోనే అంటే నారు మట్టి తయారు చేసుకునేటప్పుడే ఆ యొక్క దుక్కిని ఎక్కువ మనం ఒక 2-3 సార్లు దున్నిన తర్వాత ఆ యొక్క బెడ్ని ఒక 15 సెంటీమీటర్లు ఎత్తు చేసుకొని ఒక 1 మీటర్ వెడల్పు ఉంచుకొని ఒక 10 మీటర్ల పొడవ 5 మీటర్ల పొడవ మనకు స్థలంలో దాని యొక్క లెంత్ ని మనం సెట్ చేసుకొని మనకు ఎంత విత్తనం పడుతుంది అనే దాన్ని బట్టి మనము ఈ యొక్క నారుమడిని తయారు చేసుకోవాలి. దీనికి సంబంధించి ట్రైకోడర్మా విడికల్చర్ ని ముందుగానే రైతు తయారు చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క బెడ్ పై మనం చల్లడం వల్ల ఈ యొక్క వేరుకులు తొగిలి సోకే అవకాశం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కూరగాయల సాగు విధానంలో గనక చూసినట్లయితే ఆ నారుమడిలో మనకు రెగ్యులర్ గా దొరికేటువంటి విత్తనాలు, అదే విధంగా కొంతమంది హైబ్రిడ్ విత్తనాలు కూడా వాడడం అనేటువంటి జరుగుతుంది. మరి పూల మొక్కలు లేదా పూల నారుమడి చేసేటువంటి రైతులు మరి విత్తనాలను ఎక్కడి నుండి తీసుకురావాలి, ఎక్కడి నుండి తీసుకొస్తే వారికి లాభం చేకూరేలా ఉంటుందంటారు? ఇది కూడా మంచి ప్రశ్న. ఎందుకంటే మామూలుగా చాలా మంది బంతి సాగు చేస్తూ ఉంటారు. ఈ యొక్క బంతి సాగు చేసే రైతులందరూ కూడా ఆ పూలను కొన్ని ఉంచుకొని తర్వాత పంటకు వేసుకుందామని అనుకుంటారు. కానీ దాని ద్వారా ఏంటంటే మనకు మొక్కలు ఏపుగా పెరిగి తక్కువ పూలు పూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా హైబ్రిడ్ విత్తనాలు అంటే మనకు బంతి పూల సాగులో ముఖ్యంగా హైబ్రిడ్ విత్తనాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనము చాలా రకాలుగా చూస్తూనే ఉన్నాము. ఉదాహరణకు మన ఇంట్లోనే మనం ఒక బంతి మొక్క నాటితే అది చాలా ఏపుగా పెరుగుతుంది, పూలు తక్కువగా ఉంటాయి. అదే మనం హైబ్రిడ్ విత్తనం తీసుకొని నాటుకున్నట్లయితే దాని ద్వారా లాభం ఏంటంటే మనము ఈ రోజు బంతి విత్తనము నాటినామంటే ఒక 40 రోజులకి మనము ఆ యొక్క పువ్వు అనేది మొదలవుతుంది అనమాట. అంటే మనకు ముఖ్యంగా పూల సాగులో కూడా హైబ్రిడ్ విత్తనం మన మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నాయి. ముఖ్యంగా మన బంతి ఎక్కువగా మనకు మార్కెట్లో హైబ్రిడ్స్ లో దొరుకుతుంది. మామూలుగా రైతులందరూ కూడా మనం ఇంట్లో సాగు చేసుకున్నట్టు 4-5 బంతి మొక్కలు పెట్టుకున్నట్టు అదే విత్తనాలు తీసుకొని నాటుకోవడం వల్ల నష్టం ఏంటంటే మనకు ఈ యొక్క 100 రోజులు మన పంట కోసం ఆగి అదే దసరా దీపావళికి మనం మార్కెట్ లో తీసుకురావాలంటే ఒకే రకమైన పంట ఆ పూలు మనకు అందుబాటులో ఉండవు. కాబట్టి హైబ్రిడ్ విత్తనాలను మనం ఎంచుకోవాలి. దాని ద్వారా ఏంటంటే మనం ఈ రోజు విత్తనం నాటుకున్నట్లయితే 20 రోజులకు మనం దాన్ని ప్రధాన పూలు నాటుకోవడానికి తయారవుతుంది. 20 రోజులు నాటుకున్న విత్తన నారు 40 రోజులకి మనకు పూత మొదలయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి ఇంకొక 40 రోజుల వరకు కంటిన్యూగా పూలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యొక్క 40 రోజులలో మనం ఏంటంటే ఒకే రకంగా పూలు మనం పొందే అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్ తగినట్టుగా మనం మార్కెట్ కి తగ్గట్టుగా కూడా ఈ యొక్క పూలను సప్లై చేసే అవకాశం ఉంటుంది. ఒకే విధంగా ఉండడం వల్ల కూడా మనం మార్కెట్ లో నాణ్యమైన పూల దిగుబడి తీస్తున్నాం కాబట్టి మనకు ఎక్కువగా రైతుకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది, ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హైబ్రిడ్ విత్తనాలు ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది. దాన్ని ఆ విత్తనాల ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రూట్ ద్వారా నారు పెంచుకొని మనం ప్రధాన పూలు నాటుకోవడం ఇంకా అవుతాం అనమాట. మరి బయట నుండి తీసుకురావడమే కాకుండా మీరు ఉద్యానవన శాస్త్రవేత్తగా కూడా పనిచేస్తా ఉన్నారు. మరి మీ ఉద్యానవన శాఖ నుండి ఏమన్నా పూల విత్తనాలు ఏమన్నా రైతులకు అందజేయడం అనేటువంటి జరుగుతుందా? ముఖ్యంగా ప్రభుత్వ రైతుల్లో ముఖ్యంగా మల్లె తోట కానివ్వండి, బంతి కానివ్వండి, గులాబీ తోటలు ఇవన్నీ కూడా మనకు నాటుకున్న రైతులందరూ కూడా బంతి నాటుకున్న రైతులందరూ కూడా ప్రభుత్వం తరపున 8,000 నుంచి 10,000 రూపాయల వరకు సబ్సిడీ ద్వారా ఎకరాకి ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ పూల సాగులో నారుమడిలో గనక చూసినట్లయితే నారు పెంచేటప్పుడు ఎక్కువ వ్యాధులు ఈ నారుమడిలో వచ్చేటువంటి స్కోప్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని అరికట్టడానికి రైతులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా వచ్చేసి వేరుకుళ్ళు ఒకటి, అదేవిధంగా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటది అనమాట. ముఖ్యంగా ఈ యొక్క 2 తెగులకు కూడా మనకు ఈ యొక్క నారుకుళ్ళు తెగులు వచ్చేసి మనకు ఆప్రాక్స్ క్లోరైడ్ మందుని లీటర్కి 3 గ్రాములు కలుపుకోవడము. అదేవిధంగా ఈ యొక్క ఆకుమచ్చ తెగులకు ముఖ్యంగా మనము ఈ యొక్క ఆప్రాక్స్ క్లోరైడ్ కానీ లేదు అంటే మనకు మ్యాంకోజెబ్ కార్బనిజం 2 మిక్స్ అయినటువంటి మందుల మిశ్రమాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. అది లీటర్ నీటికి 2.5 గ్రాముల నుంచి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా ఈ యొక్క తెగులు నివారించుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మనకు ఎక్కువ ఆకుమచ్చ తెగులు రావడం వల్ల ఏంటంటే ఆకులను మాడిపోయి మొక్క కూడా ఎండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. పూలను నారుమడిలో ఎన్ని రోజుల వరకు సాగు చేయాలి? సాగు చేసిన తర్వాత మనము నేరుగా వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని రోజుల వరకు విత్తుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా మన దగ్గర ఏరియాలో ఎక్కువ బంతి ఉంది కాబట్టి బంతి అయితేనేమో 25 రోజుల నుంచి 28 రోజుల్లో నాటుకోవచ్చు మనము. అదేవిధంగా చామంతి ఉంది అనుకోండి 30 రోజుల పిలకల్ని కూడా అంటే మనకు ఆ యొక్క మొలకలు అంటే సక్కర్స్ లాగా మనం పిలకలు తీస్తాం కదా వాటినైనా సరే, లేదు ప్రోటోల్లో
మనం ఏదైతే కట్టింగ్స్ పెట్టి మనం పెంచుకున్నామో వాటిని కూడా 25 నుంచి 30 రోజుల్లో మనం నాటుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ విధంగా నాటడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ విధంగా నాటేటప్పుడు మనకు మొక్కకు ఎంత ఎడం ఉండాలి, ఎంత ఉంటే అది బాగా ఏపుగా పెరిగి ఎక్కువ పూలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు? ముఖ్యంగా మన దగ్గర చామంతి బంతి అయితే మాత్రము రైతులకి మన అనువుగా ఉండడానికి వర్క్ చేసుకోవడానికి కూడా అంటే అంతర కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ముఖ్యంగా 2 ఫీట్ల దూరం నాటుకోవడం ద్వారా బంతి చుట్టూరంగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా మొక్క కాంపిటీషన్ తక్కువ ఉండడం వల్ల కూడా గుబురుగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. చామంతి కూడా అంతే అనమాట. దగ్గర పెట్టడం వల్ల ఏంటంటే దోమ ఎక్కువైపోయి వీటికి వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 2 ఫీట్ల దూరం నాటుకోవడం ఉత్తమం. పూల పెంపకంలో గనక చూసినట్లయితే నారుమడి సాగులో దానికంటే ముందు అంటే నారుమడి వేసే కంటే ముందు ట్రైకోడర్మా విరిడి అనేటువంటిది వేస్తే వేరుకులను అరికట్టవచ్చు అంటున్నారు. నారును వ్యవసాయ క్షేత్రంలో నాటేటప్పుడు ఏమన్నా ఎరువులు గాని ఏమన్నా అంటే పశువుల ఎరువు గాని లేకపోతే ఏమన్నా రసాయన ఎరువులు గాని వేసిన తర్వాత వీటిని నాటుకుంటే మంచిదా లేదా ఏ విధంగా నాటుకుంటే మంచిది అంటారు రైతులు? నారు తయారయ్యే సమయానికి మనము ఆఖరి దుక్కులో అన్ని రకాల ఎరువులు మనం వేసుకున్న తర్వాత అంటే భాస్వరం కానివ్వండి పశువుల ఎరువులు కానివ్వండి వేసుకున్న అనంతరము ఈ యొక్క నారును తీసుకుపోయేటప్పుడు మనం వీలు చేసుకునే సరే మనము కాప్రాక్స్ క్లోరైడ్ అనే మందులో మనం ఈ యొక్క వేలం ఉంచుకొని లేదు అంటే మనకు మార్కెట్లో ఉన్నట్టు మోనోకోటోఫాస్ కానివ్వండి లేదు ఇమిడాక్లోపిడ్ కానివ్వండి లేదంటే బారాజెడ్ అనే మందుల్లో మనం అంటే ఉదాహరణకు మోనోకోటోఫాస్ అయితే లీటర్ నీటికి ఒక 1.6 ml, అదేవిధంగా మనకు బారాజెడ్ అయితే వచ్చేసి 1 నుంచి 2 ml వరకు, అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ అయితేనేమో 1 ml నుంచి 2 ml వరకు లీటర్ నీటి కలుపుకొని ఆ నీటిలో మన యొక్క నాటుకునేటప్పుడు ఈ వేలను ఒక 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ఉంచి నాటుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క తెగుళ్ళు అదేవిధంగా మనకు పురుగు ఉద్ధృతి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు నేరుగా విత్తనాలు ఉన్నాయి. మన ఉదాహరణకు మనము ఆవు మూత్రాన్ని కూడా అంటే 1:1 రేషియోలో కూడా అంటే మనం ఒక లీటర్ నీళ్ళు ఆవు మూత్రం తీసుకుంటే ఒక 10 లీటర్ల నీళ్ళల్లో ఈ యొక్క ఆవు మూత్రం తీసుకుని కూడా దానిలో మనము ఈ యొక్క విత్తనాలు మనం ముంచి నాటుకోవడం ద్వారా కూడా మనము తొందరగా మొలకెత్తే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. మరి పూల మొక్క సాగులో గనక చూసినట్లయితే ఒక వ్యవసాయ క్షేత్రం ఒక 10 గుంటల వ్యవసాయ క్షేత్రాన్ని మనం గనక తీసుకున్నట్లయితే ఒకే రకమైనటువంటి పూలను వేసుకోవచ్చా లేదా వివిధ రకాలైనటువంటి పూలను కూడా దానిలో అంతర పంటలుగా పండించవచ్చు అంటారా? కొందరు రైతులకి తక్కువ స్థలం ఉండడం వల్ల లాభం తక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మనకు దీనికి సంబంధించి మీరు అడిగిన ప్రశ్నలో ముఖ్యంగా మనకి ఏంటంటే అంతర పంటలకి అంటే ఉదాహరణకు బంతి అనేది 100 రోజుల పంట అనుకుంటే మనము దాని తర్వాత వెంటనే రైతుకి ఆదాయం రావాలంటే ఇంకో పంట ఖచ్చితంగా ఉంటే మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనకు మునగ తోట తీసుకున్నాము, మునగ తోటను జూన్లో నాటుకున్నాం లేదా జూలైలో ఇప్పుడు నాటుకున్నాం అనుకున్నట్లయితే అది మనకి ఇప్పుడు వచ్చినటువంటి PK1 వెరైటీస్ వచ్చేసి మనకు చాలా రకాల ప్రైవేట్ కంపెనీస్ మనకు సప్లై చేస్తున్నాయి. లేదు ఈ PK1 వెరైటీస్ ని మనకు తమిళనాడు నుంచి కూడా మనం తీసుకుని చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క రకం వచ్చేసి మనకు 6 నెలల్లో క్రాప్కి వస్తుంది కాబట్టి 6 నెలల్లో మనకు కోతకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని నాటుకున్న అనంతరం వెంటనే బంతి సాగుని మనం చేపట్టినట్టయితే ఈ యొక్క బంతి 100 రోజుల పంట అయిపోగానే ఇంకొక 2 నెలల్లో మనకి ఈ యొక్క ఫ్లవర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది మునగ. దాని తర్వాత ఆ మునగ కూడా క్రాప్ 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు మనం దాని నుంచి క్రాప్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటే స్థలంలో మనం 2 రకాల పంటలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా రైతుకి ఏంటంటే ఎక్కువ ఉదాహరణ మునగలు తీసుకున్నట్లయితే మనకు దానికి ఖర్చు తక్కువ, దానికి పని తక్కువ. అదే బంతి నిజానికి వేరే వరి పొలంతో వేరేతో పోల్చితే బంతి కూడా పని తక్కువ ఉంటుంది. కాకపోతే బంతిలో వచ్చేసి మనకు శనగపచ్చ పురుగు కానీ అదేవిధంగా మనకు ఈ యొక్క మొగ్గ పైన వచ్చే మచ్చ ద్వారా ఏంటంటే మనకు ఎక్కువగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది రైతుకి. ఈ 2 ప్రాబ్లం తప్పితే మనకు ఈ వీటిలో కష్టపడి తక్కువ అనమాట. అంటే రైతుకి ఎక్కువ లాభం వచ్చే పంటలు కాబట్టి ఈ యొక్క మునుగోలు అంతర పంటగా బంతి వేసుకుని కూడా రైతు ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ పూల నారుమడి సాగులో రైతులకు మీరిచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు అధిక దిగుబడి సాధించాలంటే? ఈ యొక్క నారు పెంచే క్రమంలో మనము రైతులందరూ కూడా ఈ యొక్క విత్తనాలు మొలకెత్తిన 10 నుంచి 12 రోజులలో ఈ యొక్క గ్రోత్ ని బట్టి అంటే వాటి యొక్క ఎదుగుదలను ఒకసారి గమనిస్తూ ఉండాలి. ఒకవేళ మనకు గ్రోత్ తక్కువ ఉంది అనుకున్నట్లయితే అగ్రోమిన్ మ్యాక్స్ అంటే మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుందని మిశ్రమాల పోషకము లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని పిచికారి చేయవచ్చును. అదేవిధంగా 319 కానివ్వండి 3000 కానివ్వండి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అది కూడా లీటర్ నీటికి వచ్చేసి మనకు 3 నుంచి 5 గ్రాములు మాత్రమే కలుపుకొని లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేయడం ద్వారా ఆ యొక్క గ్రోత్ మనము పెంచవచ్చు అనమాట ఈ యొక్క నార్మల్లో. మరి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి పూలు పెంచేటువంటి రైతులు నారుమడి పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా మా రైతు సోదరులకు మా శ్రోతలకు వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. ఇంతవరకు శ్రోతలు పూల నారుమడి సాగులో మెలకువలు ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి.
శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేశవాళీ మొక్కజొన్న సాగులో అనుభవాలు. ఈ అంశంపై హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామ రైతు భాస్కర్ గారితో పరిచయకర్త మోతే చిరంజీవి. మరి గత 18 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ వరి, మొక్కజొన్న, ఇతర పంటలను కూడా పండిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మొక్కజొన్న పంట ఏ విధంగా పండించాలి, ఏ విధంగా పండించినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముఖ్యంగా మొక్కజొన్న పండించడానికి గాను దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు? ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం రూట్ వెటర్లు వచ్చాయి. గతంలో ఎడ్లు కూడా ఉండి నాగలతో దున్నుకొని అట్లా కూడా చదును చేసుకునేది. కాకపోతే ఇప్పుడు ఎడ్లు అనేటివి మన దగ్గర ఎక్కువ లేకుండా అయిపోయినాయి. అందుకోసం ఇప్పుడు రూట్ వెటర్లే ఎక్కువ వినియోగించుకొని రూట్ వెటర్ ద్వారానే దుక్కిని చదును చేసుకోవాల్సి వస్తుందండి. ముఖ్యంగా దుక్కిని మనము మొక్కజొన్న వేసే కంటే ముందు ఏం చేయాలి? టైంకి వర్షం వస్తే వర్షం వచ్చిన తర్వాత దుక్కి చదును చేసుకుంటాం. లేదు అంటే వర్షం రాని పరిస్థితుల్లో మనకున్న బావి కానీ బోరు కానీ ఇలా ఉపయోగించుకొని దాన్ని ఒక తడి అట్లా నానబెట్టి తర్వాత దుక్కిని చదును చేసుకుంటాం. ఇప్పుడు మొక్కజొన్న నాటే కంటే ముందు దుక్కిని మన నీళ్లు పెట్టి ఏమన్నా చదును చేసి ఎడ్ల నాగలతో దున్నుతారా లేకపోతే ట్రాక్టర్లతో దున్నుతారా? ఇక ఎడ్ల నాగలు అంటే ఇప్పుడు టైంకు ఇప్పుడు మునుపటిలాగా గతంలో ఉన్నట్టుగా బెడ్లు లేవండి. అన్ని ఏదైనా రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కాబట్టి ఈ నాగన్లు కూడా లేకుండానే కాబట్టి రూట్ వెటరే ప్రధానం అయిపోయిందండి. ఇప్పుడు రూట్ వెటర్ తోటే ఒక 2 సార్లు అట్లా దున్నించామంటే మొత్తం దుక్కి పుష్ అవుతుంది మనకు. తర్వాత ఒకసారి నాగడి కంపల్సరీ వాడాలి. ఎందుకంటే సార్లు గుంజడానికి అది మేల్ ఫీమేల్ అయితే ముందు సార్లు గుంజుకుంటాం. తర్వాత లోకల్ ఏంటంటే ఆ నాగడి తోటే మనం విత్తనాలు వేసుకుంటాం. అంటే ఇప్పుడు మొక్కజొన్న కనుక చూసినట్లయితే ఇప్పుడు వరిలోనైతే నారుమడి పోసి నారు పెరిగిన తర్వాత నారును విత్తుకుంటాం. మరి మొక్కజొన్నలో మరి విత్తనాలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ముఖ్యంగా మన లోకల్ మొక్కజొన్న వేసామండి. లోకల్ మొక్కజొన్న ఎక్కడ ఉంటాయి అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ల సెంటర్లలో దొరుకుతాయి. మా మండల వ్యవసాయ అధికారులు మాకు చెప్తాను ముందే ఏ పంట వేయాలి, ఎట్లా ఏంది, మీ పొలం ఎట్లాంటిది, మీ భూమి ఎట్లాంటిది అని దాన్ని అనుగుణంగా మనకు ఈ మొక్కజొన్న పెట్టుకోండి అని చెప్పి మా దగ్గర ఉన్నాయని వాళ్ళు ముందు మనకు చెప్తారు. చెప్తే మనం దాన్ని వాళ్ళ మాట ప్రకారంగా మనం అక్కడికి వెళ్తాం. మనకు ఏ పంట మనకు తక్కువ 120 రోజులు ఉంటుంది, 90 రోజులు ఉంటుంది, 100 రోజులు ఉంటుంది. మనకున్న నీటి ఆధారాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏ పంట అయితే మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి దాన్ని బట్టి మనం 100 రోజుల 90 రోజుల విత్తనాలు తీసుకొచ్చుకొని పెట్టుకుంటామండి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఈ వ్యవసాయ అధికారుల దగ్గర పోయి తీసుకొచ్చినటువంటి దేశవాళీ మొక్కజొన్నలు వేయడానికి ముందు అంటే తెచ్చినటువంటి విత్తనాలకు ఏమన్నా మళ్ళా మీరు రసాయనిక ఎరువులు కానీ లేకపోతే ఆ విత్తనాలకు ఏమన్నా కలపడం కానీ ఏమన్నా జరుగుతుందా? ఇక కలపడం కానీ అంటే మన దగ్గర అంత ముందు అయితే ఎక్కువ కలపకపోయేది. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని క్రీడా పురుగులు అవి ఆశిస్తున్నాయి కాబట్టి జిట్టా కానీ లేదంటే ఇప్పుడు ఇంకోటి ఈ మధ్య కాలంలో వచ్చిన అది అగ్రోమిన్ మ్యాక్స్ అలాంటివి కానీ మనం ముందే శుద్ధి చేసుకుంటామండి. ఇప్పుడు మనకు ఈ పౌడర్లు కలిపిన తర్వాత ఈ విత్తనాలను మీరు ఎట్లా విత్తుతారు మీ యొక్క పంట పొలంలో? మా యొక్క పంట పొలంలో అంటే ఇప్పుడు మనకు లోకల్ మొక్కజొన్న కాబట్టి నాగడి దున్నుకుంటా వెనక ఒక మనిషి వేసుకుంటా పోతుంటారండి. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల మొక్కజొన్నను మీరు మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో సాగుబడి చేస్తా ఉన్నారు? నాకున్నది ఒక 2 ఎకరాలు అండి. 2 ఎకరాల వరకు చేస్తున్నాను. 2 ఎకరాలలో చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2 ఎకరాలలో మీ మొక్కజొన్న విత్తేటప్పుడు మీకు ఎంతమంది లేబర్ పడతారు ఈ విత్తనాలు విత్తడానికి? మళ్ళీ ఈ విత్తనాలతో పాటు ఏమన్నా ఎరువులు వేస్తారా లేకపోతే కొద్దిగా ఎదిగిన తర్వాత వేస్తారా? లేబర్ కాడికి వచ్చేసరికి ఒక ఎకరానికి 3 నుంచి 5 వరకు పడతారండి. ఇది ఆడవాళ్ళు అంటే ముందు మనం నాగలు దున్నుకుంటూ పోతుంటే మనం వేసుకుంటూ పోతాం కాబట్టి 3 నుంచి 5 వరకు పడతారు. అంటే నాకు వచ్చేసి 2 ఎకరాల వరకు ఒక 10 మంది నుంచి 12, 13 మంది వరకు పట్టచ్చు. తర్వాత ఇంకోటి అంటే ఎరువులు అని చెప్పేసి అంటే ఎరువులు ఆల్రెడీ మనం కాంప్లెక్సే వేస్తూ ఉంటాం. డిఏపి కానీ కోరమండల్ కానీ అలాంటి ముందు ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం ఎరువులు కాంప్లెక్సే ఇవ్వాల్సి వస్తుంది. ఎకరానికి ఒక 2 బస్తాలు వస్తాం. అంటే 2 ఎకరాల కంటే కనీసం ఒక 5 బస్తాలనే పడుతుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఒక ఎకరానికి మీరు మొక్కజొన్న విత్తనాలు కనుక చూసినట్లయితే ఎన్ని కిలోల విత్తనాలు అనేటువంటి అవసరం పడతాయి? పట్టచ్చండి. మనం వేసే విత్తనాన్ని పట్టి ఉంటుంది. దూరం వేసుకుంటే తక్కువ మోతాదులో వేసు, దగ్గర వేస్తే మాత్రం ఒక 5 కేజీల నుంచి 8 కేజీల వరకు పట్టచ్చు. మీరు ఇందులో ఏ విధానాన్ని మీరు అవలంబించడం జరిగింది? నేను కనీసం మినిమం ఒక 8 కేజీల వరకైనా నేను వేస్తామండి. మన నాగరితో దున్నుకుంటూ వేస్తాం కాబట్టి మనకు కొంచెం దగ్గర వేస్తాం కాబట్టి. అయితే పెట్టుడు విధానం కూడా లేబర్ అంతా మనకు సఫిషియెంట్గా ఒకరు దగ్గర పెడతారు, దూరం పెడతారు కాబట్టి మనకు ఎక్కువ రాకపోవచ్చు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఈ పెరడులో సాల్ విధానాన్ని వాడుతున్నారా, జంట సాల్ విధానాన్ని వాడుతున్నారా?
సాలు విధానాన్ని వాడుతున్నాం అండి. సాలు విధానాన్ని వాడేటప్పుడు ఇప్పుడు మీరు విత్తనాలు విత్తిన తర్వాత మరి దాన్ని బోజ కొడతారా, ఎట్లా దాన్ని కూడపడం అనేటువంటి జరుగుతుంది? మనం వేసుకున్న తర్వాత ఆ సాళ్ళు ఉంటాయి కాబట్టి మళ్ళీ గొర్రు కొడతామండి. గొర్రు కొడితే మొత్తం సమానం అయిపోద్ది. ఇట్లా సమానం అయిపోయిన తర్వాత నీటి తడిని ఎన్ని రోజులకు కడతారు ఈ విత్తనాలు వేసిన తర్వాత? ఇవాళ వేసినాము అంటే తెల్లారి మనం నీళ్లు వేస్తామండి. తెల్లారి నుంచి నీళ్లు స్టార్ట్ చేసుకుంటాం. అయితే మనకున్న ఏరియాని బట్టి సరే 2 ఎకరాలు కాబట్టి నాకు ఒక 2-3 రోజుల వరకు అయినా పట్టదు. అంటే నీటిని ఏ విధంగా మీరు కట్టడం అనేటువంటి జరుగుతుంది? నీటిని అంటే మనం పొలం వాళ్ళు ఎట్లా మనం వదిలిపెడతామో, మనకు భూమి సమానంగా ఉంటేనో మొత్తం ఒకటే దిక్కు మనం మోటార్ వేస్తే పారుతుంటది. ఒకవేళ ఒడిదొడుకులు ఉన్నట్టయితే ఒడిదొడుకు ఎత్తున్న సైడ్ ఒకసారి పెడతాం, తర్వాత పంపున్న సైడ్ ఒకసారి పెడతాం. అట్లా మనకున్న భూమి చదును దాన్ని బట్టి మనం మెయింటైన్ చేసుకుంటాం సార్. ఇప్పుడు విత్తనాలు విత్తిన తర్వాత ఎన్ని రోజులకు మొలకెత్తేటువంటి అవకాశం ఉంటుందంటారు? మనకు 5 నుంచి వెళ్ళి 10 రోజుల వరకు, 5 రోజుల వరకు కొంచెం మనకు కనబడతాయి. 10 రోజుల వరకు కొంచెం మనకు సాలలాగా అక్కడొకటి కనబడుతుంటాయి. అంటే ఇప్పుడు మీరు వేసినటువంటి మొక్కజొన్న ఎన్ని రోజుల పంట? నేను వేసినటువంటి మొక్కజొన్న 90 నుంచి వెళ్ళి 100 రోజుల పంట. అంటే 3 నెలల నుంచి 4 నెలల పంట. మొత్తం ఇప్పుడు నీటిని ఏ విధంగా కట్టేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎన్ని తళ్ళు కట్టాలి మొత్తం పంట అయిపోయే వరకు? అయితే మనం ఆ రకంగా చూసినట్టయితే మనం విత్తనాలు వేసిన తర్వాత గొర్రు కొడతాం కాబట్టి అప్పుడు మనకు సమానం కనబడుతుంది. తర్వాత మళ్ళీ మనకు కొంత స్టేజ్ ఎంత మన మోకాళ్ళ స్టేజ్కి వచ్చేసరికి మనం బోజ కొడతాం. మొక్కజొన్న ఏర్లకు కొంత గాలి అనేది కూడా తగులుతుంది. తగిలి కూడా కొంచెం మనకు డెవలపింగ్ ఎక్కువ మంచిగా ఉంటుంది. కాబట్టి అప్పుడు సాలు తోలుకుంటాం, తర్వాత బోజలు కట్టుకొని తర్వాత ఒక 15 నెలలకు ఒకసారి అయినా కనీసం ఒక 4 నుంచి 5 తల్ల వరకు అయినా మనం నీళ్ళు కట్టుకుంటుంటాం. అంటే ఇప్పుడు ఈ నీటి తడితో పాటు ఎరువుల వాడకం కూడా అవసరం. మరి ఈ ఎరువులను ఎప్పుడెప్పుడు వేస్తారు? ఎరువులను ఎప్పుడెప్పుడు అంటే బోజ కొట్టే టైంలో, బోజ కొట్టిన తర్వాత మనం వెనకటి పద్ధతిలో చూసుకుంటే అయితే ఒకటి దగ్గర కూర్చొని మన కరెంటు పోసే ఆ దారి ఉంటుంది కాబట్టి ఆ కరెంటు పోసే కాడనే మనం ఇట్లా 4 పుల్లలు పెట్టుకొని అందులో ఒక గుడ్డ పేగు పెట్టి ఒకటే మనిషి మొత్తం తిరగకుండా ఒకటే మనిషి అక్కడ మన కొబ్బరి చిప్ప లాంటి దాంతో వేసేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏంటంటే ఆ బోజ కొట్టే టైంలో బోజ కొట్టడానికి ముందే మనం సాల ద్వారా యూరియా పోస్తుంటాం అండి. యూరియా పోసిన తర్వాత బోజ కొట్టి మళ్ళీ నీళ్ళు వేస్తాం. అంటే ఇప్పుడు మనకు ఎన్నిసార్లు ఎరువులు వేయాలి, అంటే ఎన్ని కిలోల ఎరువు అనేటువంటిది పడుతుంది అంటారు? మనం 3 సార్లు వేస్తామండి. ఒకసారి ఫస్ట్ దుక్కిలో, సెకండ్ సారి మనం బోజ కొట్టినప్పుడు వేస్తాం, తర్వాత 3వసారి పీచు వచ్చే టైంలో వేస్తాం. అంటే ఇప్పుడు ఈ 3 సార్లు వేసినప్పుడు నీళ్లను అందాదా ఏ మోతాదులో కట్టాలి? ఫస్ట్ పట్టిన టైంలో అంటే మొత్తం మంచిగా భూమి లోపల దాకా మనం వేసిన విత్తనం దాని కిందికి పోయేదాకా పదన ఉండాల్సిన టైం అట్లా కట్టాల్సండి. తర్వాత 2వసారి ఏం చెప్పంటే 2వసారి మనం బోయ వెళ్తాం కాబట్టి మనకు ఆ సాల గడ్డలు మునిగేంత వరకు మనం కట్టుకుంటూ పోవాలి. తర్వాత 3వసారి అంటే సరే 2సారి కట్టింది అట్లే మెయింటైన్ చేస్తాం కాబట్టి 3సారి కూడా సేమ్ మన పీచు టైంలో అప్పుడు ఎక్కువ నీళ్ళు తాగుతుంటది. ఇంకా ఎందుకంటే అప్పుడు దానికి కావాల్సిన నీటి శాతం ఎక్కువ ఉపయోగపడుతుంది. అప్పుడు మనం ఎంత నీటిని ఎక్కువ కట్టుకుంటే అంత మనకు కంకి అందులో కూడా ఉపయోగపడుతుంది. పంట పూర్తి అయిపోయేంత వరకు కనీసం ఒక కాంప్లెక్స్ ఒక 10 నుంచి 15 బ్యాగులు పడతాయి. ఒక 5 నుంచి 8 బ్యాగులు యూరియా పడుతుంది. అంటే మొత్తం ఇవి అవి కలుపుకుంటే ఒక 25 నుంచి 30 బ్యాగులు పడుతుంది. ఈ మొక్కజొన్నలో ఎటువంటి తెగుళ్ళు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు? గతంలో మొగి పురుగు లాంటిది వచ్చేది. ఇప్పుడు మొగి పురుగుతో పాటు ఇంకొకటి ఎండాకు తెగులు అటాక్ అయిపోయిందండి. ఎండాకు తెగులు వచ్చిందంటే మన చేను మనకు ఇక ఒక 50 నుంచి 75% మన ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. మనకు మొగి పురుగు వచ్చినప్పుడు ఎటువంటి మందులను కానీ ఎటువంటి ఎరువులను కానీ మీరు వాడతారంటారు? మొగి పురుగు వస్తే మనకు ఒకటి ఏంటంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రకాల నమ్మకం ఉంటుందండి. నా వరకు ఏంటంటే నేను క్లోరిపైపస్ అది ఒకసారి స్ప్రే చేస్తాను. మన మొగి పురుగు వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తారు. మరి ఎండాకు తెగులు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఎరువులను మీరు వాడడం అనేటువంటి జరుగుతుంది? ఈ ఎండాకు తెగులుకు ఈ ప్రధానంగా ఈ మందు కొడితే తక్కువ అవుతుంది అనేది ఇంతవరకు ఇంకా రాలేదండి. అది ఇప్పుడు ఈ దేశవాళీ మొక్కజొన్న ఎన్ని రోజుల పంట? ఇప్పుడు ముఖ్యంగా మీరు ఎన్ని రోజులకు పీసేస్తుంది, ఎన్ని రోజులకు దీన్ని కట్ చేస్తారు? ఇది 50 నుంచి వెళ్ళి 65 రోజుల వరకు పీసుకొస్తుందండి. మనం వేసింది 90 నుంచి వెళ్ళి 120 రోజుల పంట కాబట్టి 50 నుంచి 60 రోజులకు పీసుకొస్తుంది. మనం 90 రోజుల నుంచి 90 రోజుల వరకు మధ్య కాలంలో మనం దాన్ని కట్ చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇది పీసేసిన తర్వాత గింజయి మంచిగా ఏపుగా పెరగడానికి గాను మరి ఏమైనా ఎరువులు కానీ మందులు కానీ వాడతారా? పీసేసినప్పటి నుంచి వెళ్ళి కంకిగా మారడానికి ఎన్ని రోజులు పడుతుంది? పీసేసినప్పటి నుంచి కంకిగా మారడానికి 50 నుంచి 60 రోజుల వరకు పీసేస్తుందండి. 60 నుంచి 80 రోజుల వరకు కంకిగా మారుతాయి, గింజలు ఆకారంలో వస్తాయి. 80 నుంచి 90 రోజుల వరకు మనకు ఆ మధ్య కాలంలో ఇక ఫైనాన్స్ స్టేజ్కి వస్తుంది కాబట్టి అప్పుడు కర్ర రోజుకు ఎండిపోతూ ఉంటుంది. మనకు గింజ కూడా గట్టిపడి మనకు 90 నుంచి కొంచెం మంచిగా యాక్టివ్గా ఉన్న చేను అయితేనో 95 రోజుల 100 రోజుల కోసుకోవాలి. ఇక కొంచెం వీక్ ఉన్న అదైతే ఇంకొక వారం రోజులు ఎక్స్ట్రా టైం పడుతుంది.
ఇప్పుడు ఈ దేశవాళీ మొక్కజొన్న విత్తనాలను మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు? నేను గత 10-15 సంవత్సరాల నుంచి వేస్తున్నాను. ఈ మొక్కజొన్న దేశవాళీ మొక్కజొన్న ఎక్కడ విక్రయిస్తారు? దేనికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందట? మాకు హుజురాబాద్ దగ్గర ఉంటుంది. హుజురాబాద్ కానీ తర్వాత ఒక జమ్మికుంట కానీ లేదా వరంగల్ కానీ మార్కెట్ తీసుకెళ్తాం. ఇక ఒకవేళ కొందరు ఇప్పుడు ఈ కోళ్ళ ఫారాలు అవి ఇవి పెట్టిన కాబట్టి వాళ్ళకి అవసరం ఉంటే కూడా వాళ్ళు వచ్చి కూడా మా దగ్గర విక్రయించుకోపోతారు. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి చెప్పినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మంచిదండి, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఇంతవరకు శ్రోతలు దేశవాళీ మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశంపై హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామ రైతు భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాము. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడంలో ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.